ఇప్పుడైతే మనం బేగంపేట గణేష్ అసోసియేషన్ దగ్గర ఉన్నాము. మరి కొందరు నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు. గణేష్ని ప్రతిసారి పెడుతున్నారు. వీళ్ళు ఏం పెడుతున్నారు, ఎక్కడ నుంచి తీసుకొస్తారు అది తెలుసుకున్నాము. నమస్తే బాయ్, చెప్పండి. నమస్తే అన్న. చెప్పండి. మా గణేష్ అసోసియేషన్ పేరు చెప్పండి. యూత్ అసోసియేషన్ పేరు శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్. మేము దాదాపు ఇక్కడ 20 years నుంచి గణేషన్ పెడుతున్నాం మేము. మా అన్న మా ఆర్గనైజర్ ఈయన సింధు, మా జనరల్ సెక్రటరీ ఈయన. మేమంతా యూత్ మెంబర్స్. దగ్గర మేము ఒక 15 మంది ఉంటాం యూత్. 20 years నుంచి పెడుతున్నాము. ఇక మేము 3 years నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అంటే అన్న సీనియర్ దగ్గర నుంచి యూత్ తీసుకున్నాం. ఒక 3 years నుంచి మేము పెడుతున్నాము. ఇక దాదాపు గణేషుడు మాది 11 feet గణేషుడు ఎప్పుడు ఇక్కడ పెడతాము. 11 days పెడతాము. గ్రాండ్గా తీస్తాము అన్నమాట. ప్రతిసారి మీరు గణేష్ పెడుతున్నారు, సీనియర్ దగ్గర నుంచి తీసుకొని మీరు పెడుతున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరేం నేర్చుకోరు, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మా వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుందంటే మేనేజ్మెంట్ స్కిల్స్, ఒకటి ఎట్లా మాటలు అది నేర్చుకున్నాము. ఎట్లా పద్ధతిగా ఎట్లా తీయాలి. కొంతమంది ఈసారి తాగుకుంటా అట్లా చేసుకుంటా భక్తితోటి ఇక మన భాగ్యనగర్ యూత్ అసోసియేషన్ ఎట్లా అయితే చెప్పినామో ఆ రూల్స్ పాటించుకుంటాం. ఇక మా పోలీసు వాళ్ళకి కూడా ఏం ఎక్కువ ఆటంకం ఏం చేయకుండా లొల్లీలు చేసుకోకుండా మంచిగా తీస్తాం. బేగంపేట పార్టీ గణేష్ని ఈసారి ఎంత పెట్టి తీసుకొచ్చారు? ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ గణేష్ ఎక్కువ వాడొద్దు, మట్టి గణేష్ ఎక్కువ వాడాలని చెప్తున్నారు. సో మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు, పోలీసులకు ఏ విధంగా సహకరిస్తారు? మేమైతే ఇక అందరూ చాలామంది అయితే ఇక పోలీసు వాళ్ళు అయితే మ్యాక్సిమం మట్టి గణేషుని క్లే గణేషుని తీసుకున్నారు. కాకపోతే ఇక మేము యూత్ కాబట్టి ఇక యూత్ ఎక్కువ పిఓపి గణేషుని అయితే ప్రిఫర్ చేస్తారు. మ్యాక్సిమం మేము గణేషుని తెచ్చేది ఎక్కువ హయత్ నగర్ నుంచి తీసుకొస్తాము. మా గణేషుడు అయితే కాస్ట్ 35,000 పడుతుంది. 35,000 40,000 వరకు పడుతుంది. మనం మాట్లాడి తీసుకొని రావాలి. ఇక మా గణేషుని అయితే మంచి గ్రాండ్గానే తీసుకెళ్తాము. ఇక పోలీసు వాళ్ళకి అయితే మేము ఎక్కువ వాళ్ళు చెప్తారు టైంగా, మనం తొందరగా టైంకి తీసుకొస్తే వాళ్ళు కూడా మనకి ఎట్లాంటి హాని ఏం చేయరు. మా ఫ్రెండ్లీ పోలీస్గానే ఉంటారు. లేదు ఒకవేళ మనం ఏమన్నా ఎక్కువ తక్కువ వేసి లొల్లిలు ఏమన్నా పెట్టుకుంటే అప్పుడు పోలీసు వాళ్ళ నుంచి మనకి యాక్షన్ వస్తుంది. మనం ఎంత మంచిగా ఉంటే పోలీసులు అంత మంచిగా. మీకు సీనియర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అంటే ప్రతిసారి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళ సపోర్ట్ మీరేం తీసుకుంటారు? బస్సు ప్రెసిడెంట్ కానీ ఇంకా లోకల్ లీడర్లు కానీ ఏమైనా సపోర్ట్ తీసుకుంటారు? మ్యాక్సిమం మాకైతే సీనియర్స్ అయితే మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే మాట్లాడడంలో కానీ, షెడ్ విషయంలో కానీ, బడ్జెట్ విషయంలో కానీ, పోలీస్ విషయం కానీ, బందోబస్తు విషయం కానీ సీనియర్స్ అయితే మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇక అన్నదమ్ములు అన్నదానం కాడ కానీ స్పాన్సర్లు అయితే మాకున్నారు. అన్నదానం స్పాన్సర్ అన్ననే చేపిస్తుండ్రు. ఇక మనకి గణేషుడు కూడా స్పాన్సర్ ఉండే. ఇక డెకరేషన్ కూడా కొంచెం అన్నవాళ్ళు ఇట్లా అందరు తెలిసిన అన్న వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. సీనియర్స్ మాకు బాగా హెల్ప్ చేస్తారు. లడ్డు వేలం పాట వేస్తారా మీరు? లడ్డు వేలం పాట ఇస్తాం. పోయినసారి మా దగ్గర రికార్డు ఉందన్నమాట. మొత్తం పార్టీ అడ్డారా పోయినసారి మాకు 91,000కి పోయింది లడ్డు. 91,000కి పోయింది లడ్డు. ఈసారి కొంచెం బాగా పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతా దేవుడు దయ, దేవుడు అని తీసుకుంటే అంత. ఇప్పుడు మన సీనియర్ వాళ్ళతో మాట్లాడడం ఒకసారి చెప్పండి అన్న. అంటే ఇప్పుడు జూనియర్స్ మీ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు మంచిగా అనిపిస్తుందా, లేకపోతే మీరు చేసినప్పుడే మంచిగా ఉందా? ఎట్లా మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ జూనియర్స్? వాళ్ళకి మంచిగా ఉంటుంది పిల్లలు. మేము అప్పుడు చేసినప్పుడు అయితే కొంచెం మంచిగా కానీ అప్పుడు రేట్లు అన్నీ తక్కువ ఉండే. అయినా సరే గాజులైనా సరే దీంట్లో సరే తక్కువ ఉండే. కానీ ఈసారి రేట్లు ఎక్కువ కాబట్టి పిల్లలు ఇట్లా చాలా మంచి సపోర్ట్ చేశారు. పిల్లలు చాలా మంచి పిల్లలు దొరికారు మాకైతే. ఇంతమంది ఉన్న దాంట్లో కొంతమంది ఉండే కానీ వీళ్ళ దాంట్లో తాగారు, తిన్నారు, మంచిగా చదువుకున్న పిల్లలు. ఉత్సవ కమిటీ కూడా అదే చెప్తుంది, ప్రతిసారి దేవుని తాగి తీయొద్దు, పెద్ద మనుషుల సమక్షంలో భజన చేసుకుంటూ తీయాలి, దేవుని పాటలే పెట్టాలి, మిగతా ఇతర పాటలు పెట్టొద్దు అని చెప్పేసి అందరికి చెప్తుంది. అంటే పిల్లలు పాటిస్తున్నారా లేదా, అది మీరు పాటిస్తున్నారా లేదా, మీరు చెప్తున్నారా లేదా పిల్లలకు అని చెప్పి? మేమైతే 100% పాటిస్తాం. 100% పిల్లలు తింటారు. మంచి పిల్లలు కాలేజీ పోయి పిల్లలు చదువుకునే పిల్లలు వీళ్ళు మంచి పిల్లలు మంచిగా తింటాము. ప్రతిరోజు మేము పూజ చేస్తాము. భజన టైప్ ఉంటుంది, భజన ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకేమైనా ప్రభుత్వం నుంచి మీరేమైనా డిమాండ్ చేస్తారు? అంటే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కానీ వచ్చే సంవత్సరం కానీ లేకపోతే ఏర్పాట్లు ఈసారి ఎట్లున్నాయి ప్రభుత్వం, మీరేమనుకుంటారు మీరు అని చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏర్పాట్లు అంటే మంచిగా ఉన్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. కొన్ని డిమాండ్ ఉంటాయి కదా నిమజ్జనం టైంలో డిమాండ్. ఎందుకంటే లాస్ట్ టైము ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మన కమిటీ అడుగుతుంది ఏమని, కరెంటు ఫ్రీగా ఇవ్వాలి మాకు, డీడీ చాలా కట్టించుకుంటారు, అది కట్టించుకోకుండా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి. అది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది. సో అది ఎప్పటి నుంచో డిమాండ్, అది అయితే మనం ఒక ట్యాంక్ చెప్పుకోవాలి వాళ్ళకి. సో అది మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ఈసారి అయితే పర్లేదు. డీడీ ఎప్పుడైతే తక్కువ ఉండాలి, మంచిగా లేదు. మన పోలీసులకి ఇట్లా మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. మాకు వచ్చింది గవర్నమెంట్ పైసలు వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం మేము రాలేదండి. గవర్నమెంట్ పైసలు లాస్ట్ టైం ఎంత వచ్చాను? లాస్ట్ టైం 5,000 వచ్చింది. 5,000 వచ్చింది. అంటే లీడర్, లోకల్ లీడర్లు ఎమ్మెల్యేలు ఏమైనా ఇచ్చిరా లేకపోతే నార్మల్? అంటే లీడర్ల తరఫున వచ్చేది. లీడర్ తరఫున ఈసారి నుంచి ఏం రాలేదు. ఈసారి అయితే ఏం రాలేదు. శ్రీశేఖర్ వాళ్ళు, శ్రీశేఖర్ లోకల్ లీడర్స్ ఉండే వాళ్ళందరూ అందరూ ప్రతి గణేష్ మొత్తం మా పార్టీ అంటే మొత్తం మంచిగా ఇప్పుడు నిమజ్జనంలో ఉన్న
గణేష్ ఇవ్వకూడదు. ఎన్ని డేస్ కి నిమజ్జనం చేస్తాం? 11 డేస్ కి నిమజ్జనం అవుతుంది ఈ గణేష్. సో అందరూ పాటిగడ్డ దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఈసారి ప్రత్యేకంగా మన హైదరాబాద్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి మన వాళ్ళు చెప్పేది ఏంటంటే కరెంట్